గుడ్ ఈవినింగ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ హౌస్. మనము ప్రెసెంట్ టెన్సెస్ అనే టాపిక్ ని ఇంగ్లీష్ గ్రామర్ లో టెన్సెస్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానిలో పార్ట్ 1 నేను చెప్పడం జరిగింది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కోసం. ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించిన పార్ట్ 2 దాని కంటిన్యూషన్ ఈరోజు చెప్తున్నా. నిన్న క్లాస్ లో సందర్భాలు చెప్తున్నా, అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఏ సందర్భంలో ఉపయోగించాలి అన్నదానికి డైలీ యాక్టివిటీస్, హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్, అంటే యూనివర్స్ లో విశ్వంలో జరిగిన విషయాలకు సంబంధించి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉపయోగించాలి అని చెప్పి. ఫోర్త్, ఇప్పుడు 4వ సందర్భం ఈరోజు చెప్తున్నా. ఫోర్త్ సందర్భం ఫ్యాక్ట్స్, అంటే మన నిత్య జీవితంలో జరిగిన ఫ్యాక్ట్స్ అన్నమాట, అంటే ఖచ్చితంగా నిజాలే అయినవి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హనీ ఈజ్ స్వీట్ అండ్ మిల్క్ ఈజ్ వైట్, ఇలాంటివి అవన్నీ కూడా ఫోర్త్ సందర్భం కింద వస్తాయి. అంటే 4వ ఈ విషయంలో కూడా, ఈ సందర్భంలో కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉపయోగించాలి. కానీ ఈ ఫ్యాక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా దాని వెర్బ్ స్టేట్ అని చెప్పని చూడండి. నిన్న క్లాస్ లో స్థితి గురించి మాట్లాడాం. అంటే స్థితి గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా వెర్బ్ ప్లేస్ లో యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించాలి. కాబట్టి హనీ ఈజ్ స్వీట్, మిల్క్ ఈజ్ వైట్ అలా వచ్చాయి. ఓకే, అండ్ ఈరోజు 5th కాన్సెప్ట్ నోట్స్ లో నోట్ చేసుకుంటుంది. 5th సందర్భం, 5వ సందర్భం ఏంటంటే ప్రేమలు, ద్వేషాలు. ఓకే, ప్రేమలు, ద్వేషాల గురించి మాట్లాడినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. ఓకే, అంటే లవ్ అండ్ హేట్ ఆ విషయాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఓకే ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, లవ్ హేట్ కి సంబంధించి సెంటెన్సెస్ మీకు తెలుసు, మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుంది. ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఐ లవ్ ఫ్లవర్స్, అలా ఐ హేట్ ఇవి మీకు నచ్చనివి, ఐ హేట్ స్వీట్స్ అలా పెట్టుకోండి. అవి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అదేంటి సార్ ఖచ్చితంగా ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అని ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ లవ్ యూ అని ఉందండి. తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఉంది. కానీ ఇదేంటి మన తెలుగులో సెంటెన్స్ చూసినప్పుడు ప్రేమిస్తున్నాను అంటే కంటిన్యూస్ అనుకుంటాం. ఒకవేళ ఇది కంటిన్యూస్ అయినప్పటికీ, ప్రేమకి ద్వేషానికి సంబంధించి ఆ వాక్యం జరుగుతూ ఉన్నప్పటికీ, ఆ పని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాయాలి. అది ఇప్పుడు మనం చెప్పబోతున్న పాయింట్. ఓకే, ఆ పని జరుగుతూ ఉన్నప్పటికీ, జరిగిపోయినప్పటికీ మనం సాధారణంగా ప్రేమ ద్వేషాల గురించి మాట్లాడినప్పుడు మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉపయోగిస్తాము. అది కాబట్టి ఎగ్జాంపుల్ కింద నుంచి ఇప్పుడు చెప్పినవి రాసుకోండి. అండ్ సెకండ్, అనుభూతులు, అంటే మన శరీరానికి కానీ మన శరీరానికి కలిగిన కొన్ని ఫీలింగ్స్ అన్నమాట. అదే రాసుకోండి, శరీరానికి సంబంధించిన ఫీలింగ్స్ అని రాసుకోండి. ఈ ఫీలింగ్స్ గురించి మాట్లాడినప్పుడు, అంటే మన శరీరం అనుభవిస్తున్న అనుభూతుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాము. అది నెక్స్ట్ సందర్భం. అంటే శరీరానికి సంబంధించిన ఫీలింగ్స్ ఏంటి, శరీరానికి వస్తున్న అనుభూతులు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్, HEAR, హియర్ గురించి మాట్లాడినప్పుడు కానీ, నెక్స్ట్ టేస్ట్, టేస్ట్ అంటే ఈ టేస్ట్ ఎలా ఉంది, ఆ టేస్ట్ గురించి మాట్లాడినప్పుడు కానీ, స్మెల్, స్మెల్ గురించి మాట్లాడినప్పుడు మంచి వాసన వచ్చింది, ఈ స్మెల్ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఫీల్ అనే వెర్బ్ గురించి, అంటే నేను ఇలా ఫీల్ అయ్యాను రా, ఆ ఫీల్ గురించి మాట్లాడినప్పుడు కానీ, అలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు, అంటే అలాంటి వాటిని మనం ఫీలింగ్స్ లేదా అనుభూతులు అంటాం. ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ సెంటెన్స్ ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే రాయాలి. అది నెక్స్ట్ సందర్భం. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇట్ టేస్ట్స్ సో గుడ్. ఏదో ఒక ఐటమ్ వండారు, దాని టేస్ట్ ఎలా ఉంది, చాలా బాగుంది. ఇట్ టేస్ట్స్, ఇట్ పక్కన ఇప్పుడు కూడా మనం చెప్పాం కదా, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. అందుకే ఇట్ టేస్ట్స్ సో గుడ్, దీని టేస్ట్ చాలా బాగుంది అని అలా అనడానికి ఉపయోగిస్తుంటాం. ఓకే, తర్వాత ద డాగ్ స్మెల్స్, స్మెల్ కి స్మెల్ మనకి వెర్బ్ 1 కి ఎస్ పెట్టాలి కాబట్టి ద డాగ్ స్మెల్స్ ఈజీలీ, అంటే కుక్కలో ఈజీగా వాసన ప్యాస్ కడతాయి కదా, అందుకని అలా చెప్పాలి. అలా అండి, అనుభూతుల గురించి మాట్లాడినప్పుడు కూడా, ఫీలింగ్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా సెంటెన్స్ మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాం. అది కాకుండా నెక్స్ట్ బిలాంగింగ్స్, నెక్స్ట్ సందర్భం అంటే స్వంతం చేసుకోవటం కానీ, బిలాంగింగ్స్ చెందింది అని చెప్పడానికి కానీ మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉపయోగించాలి. నెక్స్ట్ సందర్భం ఓకే, చెందినది అని చెప్పడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బిలాంగింగ్స్ అంటాం, దానికి ఏ వెర్బులు ఉపయోగిస్తాం అని కూడా చెప్తాను. ఏ వెర్బులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్, అంటే ఇది నాది అని చెప్పడానికి కానీ, హ్యావ్, ఐ హ్యావ్ ఏ కార్,
అంటూ ఉంటాను చూడండి. అంటే నేను కలిగి ఉన్నాను, నా దగ్గర ఉంది, బిలాంగింగ్స్ అంటాం ఇంగ్లీష్. తర్వాత బిలాంగ్ అనే వెర్బ్ యూజ్ చేసినా కూడా. నెక్స్ట్ హ్యావ్ కే ఇంకొక పదం కూడా ఉంది, పొజెస్, POSSES. పొజెస్ అనే వెర్బ్ యూజ్ చేసినా కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉపయోగించాలి. ఓకే, అంటే మనం కలిగి ఉన్నాను, ఇది నాకు చెందింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించాలి. అది కంటిన్యూ అయినా సరే కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా దగ్గర ఒక కారు ఉంది, నేను కారు కలిగి ఉన్నాను, అది కంటిన్యూషన్ సెంటెన్స్, బట్ దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించాలి. అంటే ఐ పక్కన డైరెక్ట్ వెర్బ్ వన్నే వాడాలి. ఐ హ్యావ్ ఏ కార్, దట్స్ ఆల్. ఐ హ్యావ్ ఏ పెన్, అంత అలాగే వాడాలి. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ఇంకో సందర్భం కూడా ఉంది. నెక్స్ట్ సందర్భం ఏంటంటే నో గాని, అంటే ఈ వెర్బల్ రాసుకోండి, నో గాని వాంట్, KNOW, నో నాకు తెలుసు, వాంట్, WANT, వాంట్ కావాలి, అండర్స్టాండ్ అంటే అర్థమవుతుంది అంటాం కదా, అండర్స్టాండ్. నెక్స్ట్ థింక్, THINK, థింక్. ఈ పదాలు వచ్చినా కూడా, అంటే ఈ ఫీలింగ్స్ దగ్గర కూడా, వీటి మీనింగ్స్ మీకు తెలుసు కదా, అర్థం చేసుకున్నట, థింక్ ఆలోచించట, అండ్ వాంట్ కావాలి, నో తెలుసు. వీటి దగ్గర కూడా, వీటితో వచ్చిన ఏ సెంటెన్స్ అయినా సరే మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ప్రెజెంట్ టెన్స్ లో 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 ఏ సందర్భం అయినా సరే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నువ్వు తెలుసు, నాకు నువ్వు తెలుసు, అది సెంటెన్స్. అది ఏ టెన్స్ మనకు సంబంధం లేదు, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. ఎలా అంటే నో అనే వెర్బ్ తో మాట్లాడుతున్నాను, తెలుసు అంటే ఏంటి, నో. కాబట్టి నాకని ఫస్ట్ నేను కదా అడుగు, ఐ నో యూ, దట్స్ ఆల్. ఆమె తెలుసు అనుకోండి, ఐ నో హెర్, అంతే, నాకు ఆమె తెలుసు, అలా చెప్తాను. నాకు చాక్లెట్ కావాలి అనుకోండి, ఐ వాంట్ ఎ చాక్లెట్, దట్స్ ఆల్. నాకు ఒక పెన్ కావాలి, ఐ వాంట్ అ పెన్, దట్స్ ఆల్. అలా వీటితో ప్రెజెంట్ టెన్స్ లో ఎప్పుడైనా మీరు 4 ఉన్నాయి ప్రెజెంట్ టెన్స్ లో, ఆ ప్రెజెంట్ టెన్స్ లో 4 టెన్స్ ఉన్నాయి. మళ్ళీ 4 అన్నాం కదా, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీటిలో ఏ టెన్స్ ఉపయోగించవలసిన అవసరం లేదు, మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ వెర్బలన్నీ కూడా. ఓకే అండి, టోటల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన అన్ని సందర్భాలు చెప్పాను, ఏ ఏ సందర్భంలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాము. రైట్, ఇది ఎగ్జామ్ లో ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బ్యాంక్స్, సచివాలయం, చాలా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు అందరూ. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేను చెప్పిన మెథడ్ నేను ఎలా చెప్పానంటే, అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, అది ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న ఒక భాగము, అండ్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్పెషల్ రూల్ ఏంటి, స్పెషల్ రూల్ చెప్పాను, అండ్ అది ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో చెప్పాను. ఓకే, దానిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, మనం ఇలా ఆర్డర్ లో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎగ్జామ్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది అంటే, ఎగ్జామ్ లో బిట్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పడం కోసం ఇప్పుడు కొన్ని బిట్స్, ఒక 10 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎగ్జామ్ మోడల్ అనమాట, హెడ్డింగ్ ఎగ్జామ్ మోడల్ అని పెట్టుకుంటే ఒక 10 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దానిలో 10 బిట్స్ మీకు డిస్ప్లేలో కనిపిస్తాయి. దానిలో ఫస్ట్ బిట్ చూడండి, మీరు కూడా ఆల్రెడీ రాసుకుని ఉంటారు, ఒకసారి చూడండి ఆన్సర్స్ అవన్నీ కూడా. ఫస్ట్ బిట్, ఐ డాష్ టు కాలేజ్ డైలీ అని ఇచ్చాను, బ్రాకెట్ లో గో అని ఇచ్చాం. అంటే ఏంటంటే గో అనే వెర్బ్ ఉపయోగించి మీరు ఆన్సర్ చేయండి అని అర్థం. ఐ డాష్ టు కాలేజ్ డైలీ. ఓకే, ఎగ్జామ్ బిట్ ఎలా ఇచ్చాడు, ఆప్షన్స్ ఇస్తాడు, గో, వెంట్, గాన్, గోస్ అని ఇస్తాడు. ఫస్ట్ బిట్ చూడగానే మీకు తెలియాల్సింది ఏంటంటే, దీనిలో ఏదైనా క్లూ పాయింట్ ఉందా, ఉంటుంది ఎగ్జామ్. ఒక్కోసారి క్లూ పాయింట్ ఉండదు అంటే ఏదో స్పెషల్ రూల్ ఉంటుంది అనమాట. ఓకే, అది కూడా మనం చెప్తాం, క్లూ పాయింట్ లేదు. ఐ డాష్ టు కాలేజ్ డైలీ, డైలీ అని ఇచ్చాడండి, డైలీ ఇవ్వగానే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మీరు రోజు చేస్తున్న పని కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం ఎలా ఉండాలి, సబ్జెక్ట్ పక్కన ఏముండాలి, వెర్బ్ వన్ ఉండాలి. ఇప్పుడు గోకు వెర్బ్ వన్ ఏంటి, గోయే. అయితే ఇక్కడ స్పెషల్ రూల్ కూడా ఒకటి ఉంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. అయితే ఐ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, నా గురించి చెప్పినా, నీ గురించి చెప్పినా, అంటే ఎదురెదురు కనిపిస్తున్న వాళ్ళు, మా అందరి గురించి చెప్పినా, మీ అందరి గురించి చెప్పినా కూడా డైరెక్ట్ వెర్బ్ వన్నే రాస్తాం. కాబట్టి గోకి డైరెక్ట్ గో రాసుకోవచ్చు, అదే ఆన్సర్. ఆన్సర్ కూడా ఆ డాష్ లో గో అని పెట్టుకోవచ్చు. ఐ గో టు కాలేజ్ డైలీ, దట్స్ ఆల్. నెక్స్ట్ బిట్, దే డాష్ టు పార్టీ రెగ్యులర్లీ, సంథింగ్ ఆల్వేస్ ఏదో ఇచ్చాను లేదు, రైట్. దే డాష్ టు పార్టీ ఆల్వేస్ అనుకోండి,
అక్కడ కూడా క్లూ పాయింట్ చూస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దే పక్కన ఏమొస్తుంది, వెర్బ్ వన్ వెర్బ్ వన్కి వేస్తా, డైరెక్ట్ వెర్బ్ వన్నే, ఎందుకంటే హీ షీ ఇట్ దగ్గర మాత్రమే ఎస్ చేర్చాలి, మిగిలిన అన్నింటి దగ్గర వెర్బ్ వన్ డైరెక్ట్ పెట్టవచ్చు కాబట్టి కమ్మకు వెర్బ్ వన్ కమ్, ఆన్సర్ కూడా కమ్మే అవుతుంది. నెక్స్ట్, రాణి ఆఫెన్ డాష్ మిస్టేక్స్, రాణి ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేస్తుందంట. ఆఫెన్ అని చూడగానే మీరు అది ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దానిలో రాణి పక్కన ఏం రావాలి, డైరెక్ట్ వెర్బ్ వన్ పెట్టాలా, వెర్బ్ వన్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలా అంటే వెర్బ్ వన్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి, ఎందుకంటే రాణి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే రాణి మేక్స్ వస్తుంది. అక్కడ బ్రాకెట్లు ఇచ్చాడు, మేక్ అనే వెర్బ్ తో తయారు చేయండి అని ఇచ్చాడు. చాలా మంది అది ఆన్సర్ అనుకోవద్దు, అది క్లూ పాయింట్, మేక్ అనే వెర్బ్ తో చేయండి ఆప్షన్స్ ఇస్తాడు మేక్ తో, కాబట్టి ఆన్సర్ మేక్స్ అని వస్తుంది. నెక్స్ట్ అండి, ఐ ఆల్వేస్ డాష్ ది పూర్, ఐ ఆల్వేస్ డాష్ ది పూర్, ఆల్వేస్ అని ఇచ్చాడు క్లూ పాయింట్ కాబట్టి ఐ పక్కన ఏమొస్తుంది, డైరెక్ట్ వెర్బ్ వన్ కాబట్టి ఐ ఆల్వేస్ హెల్ప్ ద పూర్, హెల్ప్ హెల్ప్ వస్తుంది. నెక్స్ట్ అండి, సీత యూజువల్లీ డాష్ ఇన్ ద ఫస్ట్ రో, సీత క్లాస్ రూమ్ లో యూజువల్ గా జనరల్ గా సాధారణంగా ఫస్ట్ రో లోనే కూర్చుంటుంది, యూజువల్లీ అని ఇచ్చాడు కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సీత పక్కన ఏం రావాలి, వెర్బ్ వన్ డైరెక్ట్ పెట్టాలా, వెర్బ్ వన్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలా అంటే ఈఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సిట్స్ అని వస్తుంది, సీత సిట్స్ అని వస్తుంది. నెక్స్ట్, వి డాష్ అవర్ హోమ్ వర్క్ రెగ్యులర్లీ, రెగ్యులర్లీ అని ఇచ్చాడు క్లూ పాయింట్ ఇచ్చినట్టే కాబట్టి డైరెక్ట్ గా వెర్బ్ వన్ వచ్చేస్తుంది, డూ వస్తుంది. నెక్స్ట్, సి డాష్ మిల్క్ డైలీ, డైలీ అని ఇచ్చాడు క్లూ పాయింట్, డైరెక్ట్ సి పక్కన డ్రింక్ రాకూడదు ఎస్ పెట్టాలి కాబట్టి సి డ్రింక్స్ మిల్క్ డైలీ. నెక్స్ట్, దే ఆఫెన్ డాష్ తిరుమల, తిరుమలకి వీళ్ళు తరచుగా వెళ్తూ ఉంటారు, విజిట్ అనే వెర్బ్ తో రాయమని చెప్పాడు, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డైరెక్ట్ వెర్బ్ అనే పెట్టాలి కాబట్టి ఆన్సర్ దే ఆఫెన్ డ్రింక్, సారీ దే ఆఫెన్ విజిట్ తిరుమల అని వస్తుంది. నెక్స్ట్, యూ డాష్ లైక్ సమ్ టైమ్స్, సమ్ టైమ్స్ అనేది కూడా అప్పుడప్పుడు, ఆల్వేస్ సమ్ టైమ్స్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క క్లూ పాయింట్ ఇండికేషన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ వెర్బ్ అని పెట్టాలి, యూ పక్కన టెల్ పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ బిట్, హి డాష్ హియర్ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీథింగ్ ఏ వర్డ్ వచ్చినా కూడా ఇట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆన్సర్ హీ పక్కన కమ్ వస్తుందా కమ్సా, కమ్స్ వస్తుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క 10 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మీకు ఈ 10 బిట్లు చూసిన తర్వాత ఒక ఐడియా రావాలి, ఓకే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం ఎలా ఉంటుంది, డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వన్ ఉంటుంది, అదే హీ సీట్ ఉంటే ఎస్ కానీ ఎస్ కానీ చెప్తుంది, దట్స్ ఆల్. అదే ఆ పాయింట్ చెప్పడం కోసం ఇదంతా చెప్తాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న వాక్యానికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలి అది సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే, నెగిటివ్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా చేయాలి, సేమ్ ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి అంటే, మనం స్టార్టింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క దేనికైనా ఏదైనా ఒక వెర్బ్కి నెగిటివ్ కావాలంటే, ఒక పని చేస్తున్నాను అది మనం చెయ్యలేదు అని చెప్పడాన్ని నెగిటివ్ అంటాం, అదే కదా నెగిటివ్ అంటే అర్థం. ఏదైనా నేను తాగుతున్నాను, నేను త్రాగలేదని చెప్పాలి, అది లేదు లేదా కాదు అనే అర్థాలు వచ్చినట్టు ఆ పదాలని యాడ్ చేస్తే దాన్ని నెగిటివ్ అని పిలుస్తాం. అదే ఇంగ్లీష్లో లేదు అనే కాదు అని యాడ్ చేయడం ఉన్నది ఏంటంటే నాట్, టెన్స్లు బట్టి ఆ నాట్లు మారిపోతాయి, డోంట్, డజంట్, హ్యావ్ నాట్, హ్యాస్ నాట్ ఎలా వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో నాట్ అనే పదాన్ని అంటే డైరెక్ట్ గా పెట్టకూడదంట సెంటెన్స్, ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్కి ఏదో ఒక పదానికి కలిపే పెట్టాలంటే అప్పుడే మీనింగ్ఫుల్ అవుతుంది. అందుకని ఏం చేశారంటే ఈ వెర్బ్లోని వెర్బ్ లోపల ఉండే కొన్ని వర్డ్స్ ని బయటికి తీసి మళ్ళీ వాటికి నాట్ చేరుస్తున్నారు, ఆ వర్డ్స్ ని మనం హెల్పింగ్ వెర్బ్స్ అని పిలుస్తున్నాం. ఓకే, అలా ఇది ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్స్ క్లాస్ లో చెప్పాను, వెర్బ్స్ అనే ఒక టాపిక్ లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విషయానికి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే 2 ఉన్నాయి, అది ఏంటంటే డూ ఒకటి, డస్ ఒకటి. ఓకే, ఇంకేం కాదు అంత కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగిటివ్ వాక్యం ఎలా తయారు చేయాలంటే, సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ వెర్బ్ ఉన్న ఆబ్జెక్ట్ పెట్టాం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ కి వెర్బ్ కి మధ్య డోంట్ కానీ డస్ నాట్ కానీ వస్తుంది అంతే. ఓకే, ఐ డోంట్, హీ డస్ నాట్ అలా వచ్చేస్తుంది వెర్బ్ కి సబ్జెక్ట్ కి మధ్య. కాబట్టి ఈ నెగిటివ్ సెంటెన్స్ లో స్ట్రక్చర్ వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది రాసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, మళ్ళీ రెండోది సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా రెండు అంటే రెండు కలిపితే కన్ఫ్యూజ్ అవుతారని 2 స్ట్రక్చర్లు చెప్పాను. అయితే డోంట్ అనేది ఎక్కడ వస్తుంది, డస్ నాట్ ఎక్కడ వస్తుంది మీకు తెలుసు, డస్ నాట్ అంటే మళ్ళీ థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్ లేదా ఏదైనా పేరు థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నట్లయితే డస్ నాట్ వస్తుంది, అదే రిమైనింగ్ అన్ని సబ్జెక్టులకి కూడా డోంట్ వస్తుంది అంతే. కానీ ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం,
నెగిటివ్ ఉపయోగించినప్పుడు హీ డస్ నాట్ డ్రింక్స్ అని రాసేస్తుంటారు. ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్స్ అలాగే ఇస్తాడు, డిఎస్సిలో కానీ బ్యాంక్స్లో కానీ ఇస్తాడు. అంటే ఆల్రెడీ డస్ కి ఎస్ పెట్టేసాం, ఈ పక్కన డస్ నాట్ అని ఎస్ రాసేసాం కాబట్టి ఇంక వేరే పక్క పెట్టవలసిన అవసరం లేదు. ఎస్ ఓకే, కింద ఎగ్జామ్స్ రాయండి కదా, ముందు ఉదాహరణ పెట్టుకుని రాయండి. ఐ డోంట్ డ్రింక్ టీ, అదొక ఎగ్జాంపుల్. ఐ డోంట్ డ్రింక్ టీ అంటే నేను టీ త్రాగలేదు, త్రాగను, నాకు ఇష్టం లేదు. సెకండ్ ఎగ్జాంపుల్, హీ డస్ నాట్ డ్రింక్ టీ, హీ డస్ నాట్ డ్రింక్ టీ, అతను టీ త్రాగడు. అయితే ఇక్కడే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, సార్ ఇదేంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈ సీట్ వచ్చినప్పుడు డ్రింక్స్ అని రాయాలి కదా అని చాలా మంది ఎగ్జామ్ లో కూడా చాలా ఎక్కువ మంది 99% స్టూడెంట్స్ తప్పు చేస్తున్న పాయింట్ ఇది. ఈ షీట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ డ్రింక్స్ కదా అంటాము, అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే ఆల్రెడీ మనం డూ అనే పదానికి పెట్టేసాం ఈఎస్. మామూలుగా డోంట్ అనాలి, కానీ తర్వాత ఈఎస్ పెట్టేసాను, ఈ షీట్ ఉంది కాబట్టి డూకే ఈఎస్ పెట్టాను, డజ్ అయింది. మళ్ళీ ఇంకో వెర్బకు మనం పెట్టవలసిన అవసరం లేదు. హీ డస్ నాట్ డ్రింక్ టీ, అతను టీ త్రాగడు, దట్స్ ఆల్. అది నేను ఇంకో రెండు ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టం లేదు అనడానికి ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు. అదే షీతో చెప్పాలనుకోండి, షీ డస్ నాట్ లైక్ ఇట్, అంతే, లైక్ అవసరం లేదు. మరి చెప్తాను, ఎగ్జాంపుల్ ఎక్కువ వస్తాయి అనుకో. షీ డస్ నాట్ లైక్ ఇట్, షీ డస్ నాట్ లైక్ అంటే ఆమెకి అది నచ్చదు, దట్స్ ఆల్. ఓకే, అదండి నెగిటివ్ సెంటెన్సెస్ ఆ విధంగా ఉంటాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. రైట్ అండి, ఇంకా లాస్ట్ అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాం, మేకింగ్ క్వశ్చన్స్, హౌ టు మేక్ క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ద్వారా సెంటెన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలి అంటే సేమ్ అండి. ఇప్పుడు ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్పాను కదా, ఎలా అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తాం. మీరు బాగా గుర్తుంచుకోండి, డూ ఒకటి, డస్ ఒకటి, ఆ రెండే వాడతాం. సాధారణంగా డూ ఒకటే వాడతాం, బట్ పిల్లలు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారని డజ్ యాడ్ చేస్తున్నాం, కానీ డజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, డూ అనేది ఒకటే. ఆ డూకి ఈఎస్ పెట్టాలి కదా, ఎస్ కానీ ఈఎస్ కానీ, అది పెట్టడం వల్ల అదొక వర్డ్ కింద తయారు చేస్తారు, కానీ డజ్ అనే హెల్పింగ్ వర్బే లేదు నిజానికి. డూఏ ఈ షీట్ ఇదే డూ ఉపయోగించినట్టు పక్కనే హెల్ప్ ఈఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి కదా, అందుకే ఈఎస్ చేర్చారు. అది ఇదే వాడతాం. ఓకే రైట్, ఫస్ట్ నుంచి అందరం అలా ఫాలో అవుతున్నాం గడి చిన్నప్పటి నుంచి, అలాగే నేర్చుకుంటాం. డూ డజ్ అని హెల్పింగ్ వర్బ్స్. క్వశ్చన్ ఎలా తయారు చేయాలంటే సింపుల్, ఏ టెన్స్ లో అయినా, అసలు ఇంగ్లీష్ లో క్వశ్చన్ తయారు చేయాలంటే మీరు అనుకున్న సెంటెన్స్ ముందుని హెల్పింగ్ వర్బ్ పెట్టేయండి, అంతే, దట్స్ ఆల్. మీరు ఏ టెన్స్ అయితే నేర్చుకుంటారో ఆ టెన్స్ కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఒకటి ఉంటుంది ఎప్పుడైనా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటి, పాస్ట్ ఒకటి, ఫ్యూచర్, ఎలా అలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్న హెల్పింగ్ వర్బ్ డూ డజ్. ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ముందుని పెట్టండి, అంతే క్వశ్చన్, దట్స్ ఆల్. ఐ లైక్ స్వీట్స్ అండి, నాకు స్వీట్స్ ఇష్టం, ముందు డూ పెట్టేయండి, డూ ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ ఇష్టమా, అయిపోయింది క్వశ్చన్, దట్స్ ఆల్. అదే రాసుకోండి, హౌ టు మేక్ క్వశ్చన్స్ కింద రాసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యంలో సబ్జెక్ట్ కి ఎడమ వైపు, సబ్జెక్ట్ కి ఎడమ వైపు అంటే స్టార్టింగ్ మొట్టమొదట్లో హెల్పింగ్ వెర్బ్ తో ప్రారంభించినట్లయితే లేదా హెల్పింగ్ వెర్బ్ ను ఉంచినట్లయితే ఆ హెల్పింగ్ వెర్బ్ బ్రాకెట్ లో డూ ఆర్ డజ్ అని రాసుకోండి. డూ ఆర్ డజ్ హెల్పింగ్ వెర్బ్ ను ఉంచినట్లయితే అది క్వశ్చన్ కింద మారిపోతుంది, దట్స్ ఆల్. ఉదాహరణ ఇదే రాసుకోండి, సేమ్ నేను చెప్పింది. ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ అంటే ఇష్టం. దానిలో సెకండ్ క్వశ్చన్ యూ అని పెట్టుకుని డూ ఐ లైక్ స్వీట్స్, సేమ్ డూ పెట్టేసాను, క్వశ్చన్ మార్క్ పెట్టాను చూడండి, నాకు స్వీట్స్ ఇష్టమా, అయిపోయింది క్వశ్చన్, అర్థమైంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ లైక్ చాక్లెట్స్, మీకు చాక్లెట్స్ ఇష్టం, అది సాధారణమైన పాజిటివ్ వాక్యం. దాని ముందు డూ పెట్టేసాను అంతే. డూ యూ లైక్ చాక్లెట్స్, నీకు చాక్లెట్స్ ఇష్టమా, క్వశ్చన్ అయిపోయింది. వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. అన్ని టాపిక్స్ మిక్స్ చేయకూడదు కదా, అందుకే అలా సాధారణ సింపుల్ అండి. ముందు డూ కానీ డస్ కానీ, అయితే డస్ ఎక్కడ పెడతాం, సేమ్ హీ సీట్ వచ్చినాం, మళ్ళీ థర్డ్ ఎగ్జామ్ లో ఒకటి రాసుకోండి, ఏమైంది. హీ ఈట్స్ యాపిల్, an apple. హీ ఈట్స్ an apple అంటే యాపిల్ పండు తింటాడు. సాధారణంగా అంటే ఇష్టము, అలవాటు, అలా తింటాడు సాధారణంగా. ముందు హీ ఉంది కాబట్టి క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం పెట్టాలి, హీ షీట్ ఉన్నప్పుడు డజ్ తో స్టార్ట్ చేయాలి. కాబట్టి సేమ్ డజ్ హీ ఆల్రెడీ ఎస్ పెట్టేసాం కాబట్టి ఇటు పక్కన ఎస్ అవసరం లేదు.
డస్ హీ ఈట్ ఎన్ యాపిల్ అంటే అతను యాపిల్ తింటాడా అంటే యాపిల్ ఇష్టమేనా అని అడిగినట్టు. ఓకే, మళ్ళీ టెన్షన్లోకి వెళ్ళిపోదు. ఇష్టాలు, అయిష్టాలు, ప్రేమలు, ద్వేషాలు, అన్ని ఫీలింగ్స్ అన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డస్ హీ ఈట్ ఎన్ యాపిల్ అతను యాపిల్ తింటాడా అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంకా ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అనుకోండి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంట. అది పెద్ద క్వశ్చన్స్ కావాలండి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కి మళ్ళీ ఎడం పక్క అంటే ఇంకా స్టార్టింగ్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయిన వర్డ్స్ ఉన్నాయి కదా క్వశ్చన్ వర్డ్స్ మనకి. వాట్, వెన్, వేర్, వై, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, వీటిని పెట్టేస్తే అది పెద్ద క్వశ్చన్స్ అయితే. దట్స్ ఆల్. ఇది దిస్ ఈస్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇదండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మొత్తం పాయింట్ వైజ్ చెప్పాను. ఏ సందర్భాల్లో వాడతారు, దాని స్ట్రక్చర్స్ ఏంటి అని చెప్పాను. పాజిటివ్ అంతా ఫస్ట్ పార్ట్ లో చెప్పాను. తర్వాత దాని సందర్భాలు చెప్పాను. తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చేయాలో చెప్పాను. క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చెప్పాను. ఎగ్జామ్ లో ఇంతకు మించి మీకు ఇంపాసిబుల్ రావాలి. ఇది ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇలా అన్ని టెన్స్ల గురించి విపులంగా నేర్చుకుంటే మీకు మొత్తం ఇంగ్లీష్ పైన డౌట్స్ ఉంటాయి. కానీ వైల్ వాచింగ్ దిస్ వీడియో, అదే వైల్ వాచింగ్ దిస్ క్లాస్, ఈ క్లాస్ చూస్తూ కానీ వీడియో చూస్తూ కానీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. లేకపోతే చిన్నప్పటి నుంచి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎన్నో క్లాసెస్ ఉన్నాయి, ఎన్నో స్కూల్స్ లో కాలేజీలో వింటుండే మనకు రాలేదంటే కారణం దీంతో కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేస్తారు, ఎప్పుడో చేస్తారు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడినప్పుడు. కానీ ఇది జరుగుతూ ఉండగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈ రోజు క్లాస్ అయింది, వెంటనే నైట్ కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్స్ తయారు చేయాలి, దానిలో డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి వెంటనే. నెక్స్ట్ డే సార్ క్లాస్ లో అడిగో, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టో, ఏదో విధంగా డౌట్ క్లారిఫై చేసుకో, అప్పుడు మాత్రం మీకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిన్న చాలా మంది స్టూడెంట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్సెస్ తయారు చేశారు. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఈ పాయింట్ కూడా ఇక్కడే చెప్పేస్తాం. చాలా మంది తయారు చేశారు పాయింట్స్, బట్ వెర్బ్ ఏంటో తెలుసుకోలేకపోయారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెర్బ్ తెలిస్తే కదా ముందు సెంటెన్స్ తయారు. మంచి కొత్త వర్డ్స్ యూజ్ చేయండి అని చెప్తే కొత్త వర్డ్స్ యూజ్ చేశారు, బట్ అది వెర్బో కాదు మీరు తెలుసుకోలేకపోయారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వర్డ్ ఒక పెన్ అండి. అంటే పెన్ అంటే సాధారణ తెలిసిందే, మనకి తెలియదు అనుకోండి. పెన్ను అనే ఒక పదాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఐ పెన్ బుక్ అని రాశారు. అంటే నాకు అర్థం కాదు, సెంటెన్స్ చదువుతుంటే నాకు అర్థం కాదు. అయ్యి పెన్ ఏంట్రా, పని ఏంటి, పని రాయలేదు అక్కడ. రైట్, అవి ఇప్పుడు మనం లైవ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.